సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. గురుగారు నమస్కారం. గురుగారు 2024 క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారి గ్రహస్థితిగతులు ఎలా ఉన్నాయి? కుంభరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం విశేషించి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. కుంభరాశి వారికి ఈ సంవత్సరం జన్మరాశి యందు శని సంచరించడం, అలాగే కుంభరాశి వారికి వాక్ స్థానంలో రాహు అష్టమ కేతువు సంచారం, కుంభరాశి వారికి విశేషించి ఈ సంవత్సరం చతుర్థంలో బృహస్పతి సంచరించడం చేత కుంభరాశి వారు గత కొంతకాలంగా ఏలినాటి శని వల్ల అనేక ఇబ్బందులు ఏవైతే పడుతున్నారో ఆ ఇబ్బందుల నుండి కొంత మార్పు వచ్చి కొంత మీరు మీ యొక్క జీవితంలో మార్పు తెచ్చుకుని శుభ ఫలితాల వైపు మార్పు చెందేటువంటి సంవత్సరంగా ఇది చూడాలి. చాలామంది కుంభరాశి వారు మేము ఏలినాటి శనిలో ఉన్నాం, చాలా ఇబ్బందులు పడ్డాం, మాకు ఇలాంటి స్థితి ఉంది, ఇంకా జన్మశని ఇంకెంతకాలం అనేటువంటి ఎవరైతే ఆలోచిస్తున్నారో వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం కొంత కలిసి వచ్చేటువంటి సంవత్సరం అని తెలియజేస్తున్నాను. ఎందుకంటే కుంభరాశి వారికి మొన్నటి దాకా ఉన్నటువంటి తృతీయంలో గురుని వల్ల ఇబ్బంది పడినటువంటి వారందరికీ చతుర్థ స్థానంలో కొంత బృహస్పతి అనుకూలమైనటువంటి స్థితిలోకి రావడం, జన్మశని ఉన్నప్పటికీ బృహస్పతి యొక్క అనుగ్రహం ఉండడం చేత మీరు చేసేటువంటి పనుల్లో కొంత సత్ఫలితాలు కలిగేటువంటి స్థితి ఉంది. కుంభరాశి వారు ఈ సంవత్సరం ముఖ్యంగా పాటించవలసినటువంటి నిర్ణయాల్లో రెండు విషయాలు మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఆగ్రహావేశాలతో కూడి ఉన్నటువంటి నిర్ణయాలంటే వాక్ స్థానంలో రాహు ప్రభావం చేత మీకు ఏ విషయంలోనైనా కోపం వచ్చినప్పుడు అవతల వారితో అప్పటికప్పుడు గొడవ పడడం, వారితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, లేదా ఆవేశంతో వారితోటి మాట్లాడడం, ఇటువంటివి చేయకుండా కొంచెం ప్రశాంతంగా కనుక మీరు నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించినట్లయితే మీకు ఈ సంవత్సరం శుభ ఫలితాలు కలుగుతాయి. వాక్ స్థానంలో ఉన్నటువంటి రాహు అష్టమ కేతువు ప్రభావం చేత ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని మాత్రం సూచిస్తున్నాను. ఇక కుంభరాశి వారికి జన్మశని ఏలినాటి శని ప్రభావం చేత విశేషంగా ఆర్థికపరమైనటువంటి విషయాలలో అప్పు ఇవ్వద్దు, అప్పు చెయ్యొద్దు అని సూచిస్తున్నాను. ధన సంబంధిత విషయాల్లో కుంభరాశి వారు కొంత ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళాలని సూచన చేస్తున్నాను. కుంభరాశి నిరుద్యోగులకి ఈ సంవత్సరం ఉద్యోగ ప్రయత్నాలు కొంత సఫలీకృతం అయినప్పటికీ మీరు ఆశించిన స్థాయిలో మీకు జీతం, మీరు ఆశించిన పొజిషన్ వంటివి రాలేనటువంటి స్థితి కొంత గోచరిస్తుంది. కుంభరాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. అయితే మీరు ఇతర చోట్లకి అంటే ఉన్న ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగానికి చేసేటువంటి ప్రయత్నాలు కొంత సఫలీకృతం అవుతాయి. కుంభరాశి వ్యాపారస్తులకి ధనపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం కొంత వ్యాపార అభివృద్ధి కనపడుతుంది. అయితే అప్పులు చేయాల్సినటువంటి స్థితి రావడం, లోన్లు వంటివి అప్లై చేయాల్సినటువంటి పరిస్థితి కుంభరాశి వ్యాపారస్తులకి గోచరిస్తుంది. చతుర్థంలో ఉన్న గురువు ఎటువంటి ఫలితాలను ఇస్తాడు? కుంభరాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి బృహస్పతి వ్యాపారంలో కొంత అనుకూలిస్తున్నప్పటికీ ఈ జన్మశని అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల కొంత అప్పులు చేయాల్సినటువంటి లోన్లు వంటివి తీసుకునేటువంటి స్థితి మాత్రం కనపడుతుంది. కుంభరాశి స్త్రీలకి ఈ సంవత్సరం విశేషించి గత సంవత్సరంతో ఈ సంవత్సరం కొంత అనుకూలమైనటువంటి సంవత్సరం, మార్పు చెందేటువంటి సంవత్సరంగా కనపడుతుంది. అయితే మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మాత్రం కొంత ఒత్తిళ్ళ స్త్రీలకు మాత్రం కనపడతాయి. కుంభరాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగంలో వారికి గత సంవత్సరం మీద ఈ సంవత్సరం మెరుగుగా ఉండబోతోంది. అయితే ఈ సంవత్సరంలో మీకు ఏలినాటి శని వల్ల చిన్న చిన్న సమస్యలు ఏర్పడినప్పటికీ గురుబలం చేత ఆ సమస్యలను మీరు దాటుకుని శుభ ఫలితాన్ని పొందేటువంటి విధంగానే ఈ సంవత్సరం ఉందని తెలియజేస్తున్నాను. మరింత మెరుగైన ఫలితాల కోసం ఏ దైవారాధన చేసుకోవాలి, ఎలాంటి పూజలు చేసుకోవాలి? కుంభరాశి వారు శ్రీ క్రోధినామ సంవత్సరంలో మందపల్లి, తిరునల్లార్, శని సింగాపూర్ వంటి దివ్య క్షేత్రాలను దర్శించుకోవడం, అలాగే శనివారం శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం, ఇదే కాకుండా ఆదివారం రోజు నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని
పఠించుకోవడం, అలాగే విశేషించి కుంభరాశి వారు ఆదిత్య హృదయ పారాయణం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. గురుగారు, ఈ 2024 సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.